నమస్తే. వెల్కమ్ టు పొలిటెంట్ మీడియా. భక్తి భాస్కర చూస్తున్న వాళ్ళందరికీ ముందుగా నమస్తే అండి. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్ హరి రఘుప్రియ గారు ఉన్నారు. మరి అమ్మతో మాట్లాడి మనకున్న సందేహాల గురించి అడిగి తెలుసుకుందాం. నమస్తే అమ్మ. నమస్తే నాన్న. అమ్మ, ఇప్పుడు జాతరకి సంబంధించి ఎలాంటి కార్యక్రమాలు అక్కడ ప్రత్యేకంగా చేస్తూ ఉంటారంటారు? అంటే నేను విన్నంత వరకు ఏంటంటే, ఈ అమ్మ వాళ్ళు ప్రకృతికి సంబంధించిన అమ్మవార్లు కాబట్టి జాతర జరిగే సమయంలో తప్పకుండా ఆ రోజు వర్షం పడిద్ది అనే విషయం అయితే విన్నాను. మీరు కూడా తెలియచేయాలి. అయితే ఈ జాతర మొదలు అయిన దగ్గర నుంచి 4వ రోజు వరకు ఒక్కొక్క రోజు ఒక్కొక్క విధానం ఉంటుంది. అయితే మొదటి రోజు ఏం చేస్తారంటే కన్నెపల్లి నుంచి సారలమ్మను, ముందు కూతురు అనమాట, ఆవిడ్ని తీసుకొచ్చి గద్దె మీద తీసుకొచ్చి పెడతారు. తర్వాత అదేవిధంగా కొండాయి ప్రాంతం నుంచి గోవిందరాజును, పూనుగొండ్ల ప్రాంతం నుంచి పగిడిద్దరాజును, తర్వాత మేడారం ముందు ఈ ప్రాంతం నుంచి వీళ్ళిద్దరిని తీసుకొని వచ్చి మేడారం గద్దె మీద నిలబెడతారు. తర్వాత ఏం చేస్తారు, రెండవ రోజు, ఇది మొదటి రోజు కార్యక్రమం అయిపోతుంది. రెండవ రోజు చిలకలగుట్ట దగ్గర నుంచి సమ్మక్క తల్లిని కుంకుమ భరణి రూపంలో, ఆవిడ అదృశ్యమైపోయింది కదా, అక్కడి నుంచి కుంకుమ భరణికి విధి విధానంగా పూజ అది చేసుకుని ఆ తల్లిని తీసుకొచ్చి ఈ గద్దె మీద నిలబెడతారు పూజారులు, ప్రతిష్ఠ చేస్తారనమాట. అయితే ఆ తర్వాత గిరిజన పద్ధతుల్లో, వాళ్ళ యొక్క తండా పద్ధతుల్లో ఈ నలుగురికి, ఈ తీసుకొచ్చిన గద్దె మీద నిలిపిన అందరికీ కూడా పూజలు చేయడము, జాతరలాగా చేయడము, డప్పు వాయించడము, ఇలాంటివన్నీ వాళ్ళ పద్ధతుల్లో వాళ్ళు చేస్తారు. అంటే ఎక్కువగా మగవాళ్ళే పాల్గొంటూ ఉంటారు ఈ జాతరలో, ఆడవాళ్ళ వేషం వేసుకొని మనకి కనిపిస్తున్నది అదే. మగవాళ్ళు ఏం చేస్తారంటే ఆడవాళ్ళ రూపంలో మీరన్నట్టు అట్లానే అదే సంప్రదాయంతో ఇప్పుడు కూడా చేస్తుంటారు. అయితే ఏమవుతుందంటే ఈ లయబద్ధంగా ఒక మనలాగా వాళ్ళు మంత్రాలు అది చదవరు, వాళ్ళ విధానంలో ఆ తల్లిని ఆహ్వానించి పూజలు చేసి ప్రతిష్టాపన అయితే చేస్తారు. తర్వాత ఏం చేస్తారు, చివరి రోజు అమ్మవార్లను తీసుకెళ్ళి అడవిలో వెళ్ళే వనప్రదేశము, అంటే మొదటి రోజు ఇలాగా, రెండో రోజు, మూడో రోజు కార్యక్రమాలు, పూజాది కార్యక్రమాలు, ఇక 4వ రోజు వనప్రదేశంలో తిరిగి మళ్ళీ వనంలో ప్రవేశించేయాలి కదా, ఆ సమయంలో ప్రత్యేక కార్యక్రమాలు అవి చేసి ఆ తల్లుల్ని సాగనంపుతారనమాట. అయితే ఈ సాగనంపే కార్యక్రమంతో మనకి 4 రోజుల జాతర ముగిసిపోతుందన్నమాట. అమ్మ, ఇది ఇప్పుడు చరిత్ర గురించి అయితే మనం తెలుసుకున్నాం. ప్రభుత్వం పరంగా ఎలాంటి కార్యక్రమాలు ఆ రోజు నిర్వహిస్తున్నారు అనుకోవచ్చు, ఏ విధంగా చేస్తున్నారు? అయితే ప్రపంచంలోనే ఇది ఆదివాసులు సంపదకు సృష్టికర్తలు వీళ్ళు. మనకి వచ్చే సంపదలు, వనమూలికలు కానీ, ఆ వచ్చే వస్తువులన్నీ కానీ అడవి నుంచే వస్తాయన్నమాట. అయితే ఈ ఉత్పాదక పారిశ్రామిక వర్గాలు ఎవరైతే ఉంటారో వాళ్ళు దర్శించుకోవడానికి ప్రథమంగా వాళ్ళకి అవకాశం ఇస్తారు. తర్వాత ఏం చేస్తారంటే భారీ స్థాయిలో పెద్దగా అన్నమాట శాశ్వతమైన అభివృద్ధులు, అంటే డెవలప్మెంట్ వాళ్ళకంటూ ఏమీ జరగలేనప్పటికీ కొంత శాతం అయితే చేయగలిగారు. ఇంకా పూర్తి స్థాయిలో వాళ్ళని డెవలప్ చేయడం కానీ, ఈ వన సంపదను కానీ, ఈ అడవి సంపదను కానీ పూర్తిగా ప్రజల్లోకి రానివ్వలేదు. వాళ్ళవి కూడా అంతగా డెవలప్ అయ్యే అవకాశం కనపడలేదు ఇప్పటి వరకు. అయితే ఇప్పటి నుంచి ఏం చేస్తారంటే చరిత్ర మనకి ఇది ఒక అద్భుతమైన అవకాశాన్ని అందించింది. అది పండగ రూపం కావచ్చు, జాతర రూపంలో కావచ్చు. ఈ చరిత్ర ఇచ్చినటువంటి వన సంపద కాకుండా ఈ భక్తి సంపదను ఇక నుంచైనా కాపాడుకోవాలి అని ప్రభుత్వము నిర్ణయం తీసుకుని భవిష్యత్తులో ఎటువంటి ఏ ఇతర మతాలు కూడా ఈ పద్ధతిని, ఈ జాతర విధి విధానాన్ని కానీ హైజాక్ చేయకుండా, అంటే కాపీ కొట్టకుండా, వేరే వాళ్ళు ఇందులోకి చొరబడకుండా కట్టుదిట్టమైన చర్యలు అయితే తీసుకుంటోంది. అయితే ఏ రకంగా తీసుకుంటోంది అంటే కనుక వాళ్ళ తాలూకా ఇతర మతస్థులు కానీ, ఇతర తాలూకా వేరే అంశాలు కానీ, వాళ్ళ చిహ్నాలు ఈ మేడార పరిసర ప్రాంతాల్లో ఎక్కడా కనబడకూడదు. ఇది ప్యూర్లీ గిరిజనులకు సంబంధించినటువంటి న్యాచురల్గా జరగవలసిన తంతులోనే దీన్ని జరిపించేందుకు కంకణం కట్టుకున్నారు. అయితే ఇది శాశ్వతంగా, ఇది పూర్తిగా ఎప్పటికీ 2014 నుంచి కాదు, ఇంక ఎప్పుడు తెలంగాణ ప్రాంతం ఉన్నంత వరకు భూమి మీద ఒక చరిత్రగా ఉండిపోవాలనే ఉద్దేశంతో ఈ 2026 నుంచి మరింత విస్తృతంగా మన గవర్నమెంట్ ఏం చేసిందంటే ఈ 28, 30, అంటే 28 నుంచి 31వ తేదీ వరకు ఈ జాతర తాలూకా మూలాలు కాపాడుకోవాలని, అయితే ఈ నిర్వహణ కోసము 251 కోట్లు
ఖర్చు పెట్టి ప్రభుత్వం ఖర్చు పెట్టి దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ జరిగి వచ్చిన యాత్రికులకు కానీ భక్తులకు కానీ ఎటువంటి నష్టము రాకుండా ఎటువంటి కష్టము రాకుండా అన్ని సదుపాయాలతో చేయాలి అన్న ఉద్దేశంతో ఈ సంవత్సరం నుంచి మరింత అంగరంగ వైభవంగా ఘనంగా భారీగా ఆ గిరిజనుల యొక్క సౌరభవము ప్రతి ఒక్కరికి తెలియాలన్న ఉద్దేశంతో ఇటువంటి చర్యలు చేపట్టారనమాట. అయితే అమ్మ ఇప్పుడు ఈ జాతర అనేది మన మూలాలకు సంబంధించి ఏ విధంగా గుర్తు చేస్తుందంటారు? ప్రతి పండగ వెనకాల కొన్ని కొన్ని ఆచారాలు ఉంటాయి, కొన్ని కొన్ని త్యాగాలు ఉంటాయి, కొన్ని కొన్ని సంప్రదాయాలు ఉంటాయి. అయితే ప్రత్యేకంగా ఈ మేడారం జాతరకు దేనికి ప్రతీక అంటే కనుక త్యాగము, జీవితంలో ధైర్యము, తర్వాత ధర్మబద్ధమైనటువంటి న్యాయ పోరాటము, అన్యాయం మీద పోరాటం చేసేది. ఈ 4 అంశాలు ఇక్కడ చాలా ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. దీంతో పాటు ఏంటంటే ఎటువంటి కఠిన పరిస్థితుల్లోనైనా ప్రజలు తమ హక్కుల్ని కాపాడుకోవాలి అన్న సందేశం కూడా మనకి ఈ మేడారము చరిత్ర వల్ల తెలుస్తుంది. అయితే ఇంకోటి ఏంటంటే దీంతో పాటు అతి ముఖ్యమైనది ప్రతి ఒక్కళ్ళు చేయవలసింది ప్రకృతిని కాపాడుకోవాలి. దానికి విధ్వంసం తెచ్చినట్టయితే కనుక అది మనల్ని కొంతవరకు ఓర్పు పడుతుంది. ప్రకృతి అంటే తల్లే కదా. ఈ తల్లి ఎంతవరకు ఓర్పు పడుతుంది? తన సహనానికి మ్యాక్సిమం ఒక బోర్డర్ లైన్ ఉంటుంది. ఆ లైన్ వరకు నా బిడ్డలే నా బిడ్డలే అని మనల్ని కాపాడుతుంది. ఇంకా ఎప్పుడైతే సహనం హద్దు దాటిందో ఇంకా ప్రకృతి విలయతాండం అయితే చేస్తుంది. అన్ని రకాలుగా కూడా ఏ రకంగానైనా సరే ఒక పాఠం అనేది చెప్తుంది. మరొకసారి ప్రకృతి మీదకు ఎటువంటి చెడు చెయ్యకుండా ఉండడం కోసం ప్రకృతి అయితే మాత్రం లెసన్స్ ఇస్తూనే ఉంటుంది. అయితే ఇది ప్రకృతిని ఆరాధించాలి అని ఆ తరము ఈ తరము ఇంకా ముందు తరాలు కూడా ఇది ఒక బాధ్యతగా స్వీకరించాలనే సందేశం కూడా ఈ మేడారం జాతరలో తెలుస్తుంది. మరి ఒక అంశం ఏంటంటే కనుక ప్రకృతిలో భాగమైనటువంటి సహజంగా వస్తాయి, మిగతావన్నీ తయారు చేస్తే వస్తాయి, కానీ పసుపు కుంకుమ అనేది చూడు సహజంగా తయారైనవి అనమాట. అంటే ఈ దీనిలో ప్రకృతిలో విగ్రహాల కన్నా ప్రాముఖ్యత దేనికోసం అంటే పసుపు కుంకుమకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి అన్న సందేశాన్ని కూడా మనం ఈ మేడారం జాతరలో చూస్తామన్నమాట. ఇది కూడా ఇంకొకటి కూడా ఏంటంటే భవిష్యత్తులో ఎటువంటి ప్రకృతి వైపరీత్యాలు రాకుండా ఈ తల్లిని మనము కొలుచుకున్నట్టయితే కనుక చాలా వరకు ఈ తల్లి కాపాడుతూ ఉంటుంది. అది ప్రత్యక్ష నిదర్శనము, భక్తులు చెప్పినటువంటిది. అన్ని రకాలుగా తల్లి అంటేనే కాపాడేది. అందులో ప్రకృతి తల్లి అంటే మరింత ప్రజల్ని వాళ్ళ కన్నబిడ్డల్ని కాపాడుకుంటుంది. అయితే ఈ యొక్క పండగ వల్ల మనకి ఇన్ని సందేశాలు తెలుస్తున్నాయి. అయితే దీంతో పాటు భవిష్యత్తులో దీన్ని ఒక జాతరగానే కాకుండా ఒక పర్యాటక స్థలంగా కూడా చెయ్యాలి అన్న సంకల్పం అయితే ప్రభుత్వం తీసుకుంటోంది. అయితే దాన్ని పర్యాటక కేంద్రం అనేటప్పటికీ అక్కడ భక్తి అనేది వెళ్ళిపోతుంది, టూరిజం అయిపోతుంది. కానీ ఈ భక్తి అనే ఫ్లేవర్ కానీ భక్తి అనే ఒక ఆస్వాదన కానీ ఫీల్ కానీ రాదు. మిగతా వాటిల్లాగానే ఒక టూరిస్ట్ ప్లేస్ అయిపోతుంది. కానీ ఈ ఒక్క అంశం మాత్రము కొద్దిగా ఎందుకో ఇబ్బందిగా ఉంది. కొన్ని ఎలా ఉన్నాయో అలా ఉంచితే ఆ భక్తి ఉంటుంది. తర్వాత తరాల వాళ్ళు కూడా ఓ ఇలా ఉండేదా అన్నట్టుగా పూర్వ వైభవం తెలుసుకోవడానికి అవుతుంది. దాన్ని ఎప్పుడైతే మాడిఫై చేసేసి ఒక రకంగా టూరిస్ట్ ప్లేస్ లా చేసేస్తే దానిలో ఉన్న ఫ్లేవర్ పోతుంది. అంటే ఆ భక్తి తత్వం పోయి టూరిస్ట్ గానే చూస్తారు తప్ప ఆ భక్తి అనే భావం రాదు. ఈ ఒక్క అంశం తప్ప ఏమో నాకు అనిపించింది. ఈ ఒక్క అంశం తప్ప మిగతా అంతా ప్రభుత్వం తీసుకున్న విషయాలు కానీ జాగ్రత్తలు కానీ చాలా చక్కగా ఉన్నాయి. దీన్ని పర్యాటక స్థలంగా వద్దు, అది ఒక భక్తి స్థలంగానే ఉంటేనే బాగుంటుంది అని నాకు అనిపించింది. అలా ఉంటేనే బాగుంటుంది. ఇంకా వెళ్ళిన వాళ్ళు కూడా జాగ్రత్తగా వెళ్ళి జాతర చూసుకొని వచ్చి అక్కడున్న మన ఏంటంటే ఇప్పుడు జనాలు వస్తున్నారంటే అక్కడున్న పర్యావరణం కూడా కొంచెం పాడు కలుషితమవుతూ ఉంటుంది కాబట్టి అక్కడ ఉన్న మొత్తం ప్రకృతికి సంబంధించిన అమ్మవారు. అవును, అంటే అమ్మవారి దర్శనం అందరికి కూడా మంచి కలగాలని మనం కూడా కోరుకోవడం. నెక్స్ట్ భక్తులకి ఒక విన్నపం ఏంటంటే అక్కడ మనము అమ్మవారిని చూసి మనం ఎలాగైతే చూస్తామని అనుకుంటామో మనతో పాటు వచ్చిన వాళ్ళు కూడా అందాలి అన్న ఉద్దేశంతో మనకు ఆ తల్లి దర్శనం జరిగింది, మన పక్క వాళ్ళకి కూడా దర్శనం అందాలి అని ఒకళ్ళకొకళ్ళు కోఆపరేట్ చేసుకుందాం. ప్రతిదీ గవర్నమెంట్ మీదనే కాకుండా ఒక పద్ధతిగా ఒక నియమంగా మనం భక్తితో వెళ్ళి మళ్ళా తిరిగి భక్తితోనే రావాలి అన్న ఉద్దేశంతో దీనికి మనం కూడా కోఆపరేట్ చేయాలి. ఈ వెళ్ళిన భక్తులు కూడా పర్యావరణాన్ని నాశనం చేయకుండా
ప్లాస్టిక్ వస్తువులు తీసుకెళ్లకుండా దానికి సంబంధించిన ఎంతవరకు అవసరమో అంతవరకు మాత్రమే పట్టుకెళ్ళడము, ఏ వస్తువులు అవసరమో అంతే పట్టుకెళ్ళడము, తిన్న తర్వాత ప్రసాదాన్ని తిన్న తర్వాతనో లేదంటే అక్కడ ప్రాంతాలను శుచిగా శుభ్రంగా పవిత్రంగా ఉంచాలి. అది ఆ మహాతల్లి తాలూకా పుణ్యమైన ప్రదేశం, అది పవిత్ర స్థలము. దాన్ని మన ఇష్టానుసారంగా పాడు చేయడము, అపవిత్రం చేయడం కూడా అంత సభ్యత కాదు. ఈ ముఖంగా ప్రతి ఒక్క భక్తులకి తెలియజేసేది ఏంటంటే, అక్కడ ఉన్న ఆ వాతావరణాన్ని కలుషితం చేయకండి, పరిశుభ్రంగా ఉంచే ప్రయత్నం చేయండి. మనం పాడు చేసేస్తే మా తర్వాత ఉన్నారు కదా సఫాయి వాళ్ళు చూసుకుంటారు అన్న ఉద్దేశం కాదు. అది వాళ్ళకి కూడా ఇబ్బంది కలుగజేయడమే కదా అవుతుంది. వాటర్ బాటిల్స్ కానీ లేదంటే ప్లాస్టిక్ సంచులు కానీ ఏదన్నా అంటే మన కొబ్బరికాయలు అవి పట్టుకెళ్ళేటప్పుడు గుడ్డ సంచులు పట్టుకెళ్ళడము, ఈ ప్లాస్టిక్వి కాకుండా అలాంటివి ఏవైనా ప్రత్యామ్నాయాలు చూసుకుంటే బాగుంటుంది. ఎక్కడ తినేసి అక్కడ పడేయడం కాకుండా కొంచెం జాగ్రత్తగా శుచిగా శుభ్రంగా ఆ తల్లిని మనసారా కొలుచుకొని ఆ యొక్క తల్లి యొక్క ఆశీస్సులు ప్రతి ఒక్కళ్ళం పొందాలి అన్న ఉద్దేశం నాకు అనిపిస్తుందిరా. చాలా చక్కగా తెలియజేశారమ్మా. ధన్యవాదాలు. నమస్తే నన్న.